హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుపతిలో ఉన్న ఎస్వి జూ పార్క్లో ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ అంటే ఇది జంతువుల ప్రదర్శనశాల. సో బయట మనకి అమ్యూనిటీస్ పార్కింగ్ అంతా ఉంది ఆపోజిట్ సైడ్. ఇంకా లోపలికి వస్తే ఫస్ట్ టికెట్ కౌంటర్. ఇక్కడ అడల్ట్స్కి 70 రూపీస్ టికెట్. ఇంకా 3 to 12 years లోపల ఉన్న కిడ్స్కి అయితే 30 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. లోపల మనకి బ్యాటరీ కార్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా బైక్స్ ఉన్నాయి. అవి కాకుండా మన ఓన్ కార్ కూడా మనం లోపలికి తీసుకెళ్లే ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే లోపల నడవలసిన డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అది కాకుండా కాలినడక వెళ్ళి చూడాలనుకున్న ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు మీ ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే 750 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. డ్రైవర్కి తప్ప మిగతా అందరికీ మనం సపరేట్గా 70 రూపీస్ టికెట్ అనేది తీయాల్సి ఉంటుంది. బ్యాటరీ కార్ ఆప్షన్ తీసుకుంటే పర్ అడల్ట్కి పర్ హెడ్కి 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది కాకుండా బైక్ అయితే 200-250 పర్ అవర్ రెంటల్స్కి ఇస్తున్నారు. సో మీరు ఏదైతే చూస్ చేసుకోవడం అనేది మీ చాయిస్. ఇదే అసలు మనం వెళ్ళి చూడాల్సిన రూట్ మ్యాప్. జూ మొత్తము కూడా మనకి అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్ రెస్ట్ రూమ్స్ కానీ, క్యాంటీన్స్ కానీ, వెహికల్ పార్కింగ్స్, ఇంకా తీసుకెళ్లే ఎలక్ట్రిక్ బైక్స్, ఇంకా బ్యాటరీ కార్ స్టాప్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సర్క్యులేషన్ ఆ రూట్లో మనం వెళ్ళి చూడాల్సింది ఏవి అంటే ఎలిఫెంట్స్, హిప్పోపోటమస్, లంగూర్, మంకీ టైప్స్ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత టాటాయిస్, డీర్, కామన్ బర్డ్స్, ఇంకా దాన్ని దాటుకుని వెళ్తే పీకాక్, హెన్స్ అటువంటివి. మరోవైపు వాటర్ బర్డ్స్, ఇంకా వాటిని దాటుకుని వెళ్తే ఇంకా బక్స్, డీర్, నీలగిరి తాజ్ ఇటువంటివన్నీ వస్తాయి. ఆ తర్వాత బోరు, బైసన్, ప్యారెట్ వరల్డ్ వీటిని దాటుకుని వెళ్తే నెక్స్ట్ లయన్ సఫారీ, డీర్ సఫారీ. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే ఉల్ఫ్, జాగ్వార్, లియోపర్డ్, బెంగాల్ టైగర్, లయన్, వైట్ టైగర్, లయన్స్, ఏషియాటిక్ లయన్. ఇంకా వాటిని దాటుకుని వస్తే జాకల్, హైనా, పోర్క్యుపైన్, వైల్డ్ డాగ్, వైల్డ్ బోర్ ఇవన్నీ తీసుకుని మళ్ళీ వస్తే చెట్లన్నీ ఉంటాయి. వాటిని దాటుకుని వస్తే ఇంకా క్రొకోడైల్స్, ఈము బర్డ్, డియర్, ఆ తర్వాత ఎలిఫెంట్స్తో మళ్ళీ కంప్లీట్ అవుతుంది అనమాట. సో మొత్తం ఉన్నవైతే ఇవే. కలెక్షన్స్ చాలా తక్కువ. మేము ఆల్రెడీ చెన్నైలో ఉన్న వండలూరు జూ చూసాము, ఇంకా మైసూర్లో ఉన్న చమరాజేంద్ర జూ కూడా చూసాము. అక్కడ ఉన్న అనిమల్ కలెక్షన్స్ కంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చాలా తక్కువగా అనిపించాయి. అంతేకాకుండా ఇక్కడ ఏరియా వైజ్ చూస్తే చాలా పెద్ద వాస్ట్ ఏరియా, కానీ ఇక్కడ అనిమల్స్ అయితే కౌంట్ చేసేలా చాలా తక్కువగా కనిపించాయి. ఏషియాటిక్ లైన్ అయితే ఒకటి ఉంది. బియర్ అయితే అసలు చాలా ఏజ్ అయిపోయి అసలు బియర్ నల్ల రంగులో ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ తెల్ల రంగులో ఉంది. అండ్ అనిమల్స్ అన్ని చాలా లేజీగా, ఇన్యాక్టివ్గా ఉన్నట్టుగా ఒక ఫీల్ వచ్చింది. ఇంకా కౌంట్ అనిమల్స్ యొక్క స్పీషీస్ కౌంట్ తక్కువ ఉంది. ప్లస్ వాటిని ఎక్కువ చూడలేము కూడా. అది ఎక్కడో 1-2 ఉన్నాయి. ఆ ఉన్న చోటుకి అది ఎక్కడో చెట్ల మధ్య దాక్కుంటే మనకు కనిపించవు కూడా. అండ్ మేము ఇక్కడ చేరుకునే లోపు మధ్యాహ్నం అయిపోయింది, ఎండ ఎక్కువగా ఉంది. సరే ఇంత దూరం ఎలా నడుస్తామని చెప్పి బ్యాటరీ కార్ ఆప్షన్కి వెళ్ళాము. ఓన్ వెహికల్ ఉంది, కానీ మేమెందుకు బ్యాటరీ కార్కి వెళ్ళాము అంటే ఓన్ వెహికల్ 750 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డ్రైవర్కి మాత్రం టికెట్ ఉండదు, మిగతా అందరికి 70 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. సో 750 ప్లస్ పర్ హెడ్ 70. ఈ కాస్ట్తో చూసుకుంటే మాకు బ్యాటరీ వెహికల్ కాస్ట్ 70 పర్ హెడ్, ఎంట్రీ టికెట్ 70 పర్ హెడ్, 280 ప్లస్ 280తో అయిపోతుంది కదా. సో 750 అవసరం లేదు అనుకున్నాము. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మన ఓన్ వెహికల్ అంటే మనకి ఏ అనిమల్ దగ్గర ఎక్కువసేపు స్పెండ్ చేయాలనుకుంటే అలా వెయిట్ చేసి చూడొచ్చు. ఇంకా మొత్తం ఏ ఒక్క అనిమల్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క అనిమల్ దగ్గర కూడా వెహికల్తోనే అలా ట్రావెల్ అయిపోవచ్చు, ఏమాత్రం నడవకుండా. కానీ బ్యాటరీ కార్స్ ఈ ఆప్షన్ తీసుకుంటే ఏంటి డిసడ్వాంటేజ్ అని చూస్తే, వాళ్ళు ఫస్ట్ మనం బ్యాటరీ కార్ ఎక్కిన తర్వాత తీసుకెళ్ళి అలా దారిలో వెళ్ళేటప్పుడు మనం డీర్స్, స్నేక్స్ చూస్తాము. వాటిని చూసిన వెంటనే మనల్ని లయన్ సఫారీ దగ్గర ఆపుతారు. లయన్ సఫారీ దగ్గర మళ్ళీ 50 రూపీస్ పర్ హెడ్ టికెట్ తీసుకుని లయన్ సఫారీ వేరే వెహికల్తో వెళ్తాము. వెళ్ళి లయన్ సఫారీ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే బ్యాటరీ కార్ మనం ఎక్కాల్సి ఉంటుంది. సో బ్యాటరీ కార్ అనేది ఎక్కడానికి దిగడానికి స్టాప్స్ ఉంటాయి. అక్కడ వచ్చి మనం వెయిట్ చేస్తే నెక్స్ట్ ఏ బ్యాటరీ కార్ వస్తే దాంతో మనం ఎక్కాలి. ఇలా మనకి 3 బ్యాటరీ కార్స్ మనం దిగి ఎక్కాల్సినట్టు ఉంటుంది. అది కాకుండా సఫారీ వెహికల్ ఒకటి దిగి ఎక్కాల్సి ఉంటుంది. సో ఇన్నిసార్లు దిగి ఎక్కడానికి మన ఓన్ వెహికల్ అయితే మనం సఫిస్టికేటెడ్గా వెళ్ళి రావచ్చు.
ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత బ్యాటరీ కార్, బైక్ ఈ టికెట్స్ అయితే మనం లోపల తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్ వెహికల్ అయితే బయట టికెట్ తీసుకోవాలి. సో లోపలికి వచ్చేసాం. ఇక్కడ బ్యాటరీ కార్ టికెట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత చేతికి టాటూ అనేది వేశారు. ఇక్కడ బ్యాటరీ కార్ నేమ్స్ చూసారంటే మూషిక, గరుడాద్రి అని చెప్పి మొత్తం కూడా 7 కొండల స్వామివారి యొక్క వాహనాలు, ఇంకా 7 కొండల పేర్లే కనిపించాయి అన్ని వెహికల్స్ మీద. సో అలా కూర్చున్నాం. అందరూ లంచ్ టైం అని చెప్పి బ్యాటరీ కార్ డ్రైవర్స్ అందరూ కూడా లంచ్కి వెళ్ళి వచ్చే వరకు అలా వెయిట్ చేసాము. ఇంకా వచ్చిన తర్వాత రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇది ఒక జూ అండం కన్నా కూడా చాలా పెద్ద గార్డెన్, అందులో అక్కడక్కడ కొన్ని అనిమల్స్ చూసాము అన్న ఫీలే కలిగింది. సో ఫస్ట్ అయితే మనకి ఆ సొవినీర్ షాప్ కనిపించింది. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, బర్డ్స్, అనిమల్స్. ఇక్కడ స్టాప్ అనేది చేయదు బ్యాటరీ కార్. మనం కావాలి అనుకుంటే ఇక్కడ దిగిపోవచ్చు, అది పర్చేస్ ఏదైనా చేసుకోవాలి అనిపిస్తే. సో అలా వెళ్తుండగా దారిలో దూరంగా మనకి వాటర్ బర్డ్స్ అవి ఆ కేజ్ ఉంది కదా, ఆ కేజ్ లో కనిపించాయి కొన్ని. సో ఇక్కడంతా స్టాప్ చేయరనమాట. మొత్తం కూడా ఆ మెయిన్ అనిమల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ 4 స్టాప్స్ మాత్రమే ఆపుతారు. అంటే మనం వెళ్ళి వాటిని చూసుకుని మళ్ళీ వచ్చి ఆ వెహికల్ ఎక్కాలి, బోర్డ్ అవ్వాలి. సో ఫస్ట్ వెహికల్లో వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ డీస్, ఈ వే మొత్తం కూడా ఒకవైపు బర్డ్స్, ఒకవైపు డీస్. బర్డ్స్ అయితే చాలా దూరంలో ఉన్నాయి, కేజ్కి నిలకదు కాబట్టి మేమైతే ఎక్కడో ఒక బర్డ్ అలానే చూసాము. డీస్ కూడా చాలా రకాలు చెప్పారు. చింకారా, స్పాటెడ్ డీర్, బార్కింగ్ డీర్, సాంబార్, బ్లాక్ బక్, హాక్ డీర్, స్వాంప్ డీర్, ఇలా చాలా చెప్పారు. మేము అక్కడక్కడ ఒక్కొక్కటి చూసాము అంతేగాని వాటికి సపరేట్గా అవి క్లోజ్గా మాకైతే కనిపించలేదు. ఎస్వి జూ పార్క్ యొక్క ఏరియా మొత్తం చూసినట్లయితే 1254 హెక్టార్లకి మించి ఉంటుంది. అందులో కేవలం 289 హెక్టార్లు మాత్రమే డెవలప్ చేశారు. అంటే అనిమల్స్కి కానీ వాటి చుట్టూ ఫెన్సెస్ ఇవన్నీ. మిగతా మొత్తం అంతా కూడా అలా ఆ గార్డెన్, ఒక లైట్ డెన్స్ ఫారెస్ట్ అలానే ఉండిపోయింది. మేబీ అప్కమింగ్లో వాళ్ళకి ప్లాన్స్ ఉండి ఇంకా మరిన్ని అనిమల్స్ని, స్పీషీస్ని యాడ్ చేయొచ్చు. మొత్తానికి ఇక్కడ చూస్తే మ్యామల్స్ అంటే పాలిచ్చే మృగాలు 31 రకాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి డీస్ అన్ని. ఇవే ఎక్కువగా డీస్ని చూసిన చోటైతే. సో 31 రకాల మ్యామల్స్, ఇంకా 46 రకాల బర్డ్స్, 7 రకాల రెప్టైల్స్, మొత్తం జూ మొత్తం కూడా ఇవే. ఇక్కడ కూడా మనకి అడాప్ట్ అనే అనిమల్ స్కీమ్ ఉంది. అంటే ఏదైనా ఒక అనిమల్కి మనం డొనేషన్స్ అంటే మంత్లీ అమౌంట్ అనేది సెండ్ చేస్తే వాటికి ఫుడ్ అవన్నీ కూడా మనం పెట్టే అమౌంట్లో నుంచి యూజ్ చేసుకుంటారు. లేదా డొనేషన్స్ అటువంటివి కూడా తీసుకుంటున్నారు, అంటే జూని డెవలప్ చేయడం కోసం. జూ అయితే ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:45 వరకు ఓపెన్లో ఉంటుంది. ఆ తర్వాత ట్యూస్డే అయితే మాత్రం జూ స్ట్రిక్ట్లీ క్లోజ్లో ఉంటుంది. బర్డ్స్ ఎక్కువ యాక్టివ్గా మార్నింగ్లో కనిపిస్తాయి, ఇంకా అనిమల్స్ యాక్టివ్గా ఈవినింగ్లో కనిపిస్తాయి. ఇక్కడ మనకి దూరంలో బక్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో అనిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా వాటి షెల్టర్స్ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి వాటిని చూడడం కష్టం. సో వీలైనంత వరకు కూడా ఎండ టైం కాకుండా మార్నింగ్ టైం లేదా ఈవినింగ్ టైం ప్రిఫర్ చేయండి. అప్పుడే అనిమల్స్ని యాక్టివ్గా చూడగలుగుతారు. ఫస్ట్ టైం ఈ జూకి వచ్చేవారైతే ఇక్కడున్న అన్ని కేజెస్, అన్ని ఎన్క్లోజర్స్ చూడలేదు, దారి తెలియదు అని చెప్పి వెహికల్స్ చూస్ చేసుకునే వాళ్ళని చాలా మందిని చూసాము. ఇక్కడ చూసారంటే క్యాంటీన్ ఉందా, క్యాంటీన్ పక్కనే మనకి బ్యాటరీ కార్ యొక్క స్టాప్స్ కనిపిస్తాయి, బోర్డ్ అవ్వడానికి కానీ అన్బోర్డ్ అవ్వడానికి కానీ. సో ఇక్కడ ఫస్ట్ బ్యాటరీ కార్ మనల్ని లయన్ సఫారీ దగ్గర ఆపుతారు. ఇక్కడ అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్కి 30 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ లోపలికి వెళ్తే వాళ్ళు టికెట్ తీసుకున్న తర్వాత వేరే ఒక వెహికల్లో మనం బోర్డ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మంది వ్యూ కోసం ఫస్ట్ సీట్, లాస్ట్ సీట్ అలా ప్రిఫర్ చేయడం, ఇంకా విండో సీట్ అలా ప్రిఫర్ చేసి కూర్చోవడం చూడగలుగుతాం. యానిమల్స్ చాలా క్లోజ్గా వస్తాయి. సఫారీ అంటే మనం వెహికల్ లోపల చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాము. యానిమల్స్ చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, వాటి మధ్యలో మన వెహికల్ వెళ్ళి వస్తుందన్నమాట. సో ఆ సఫారీ మొత్తం కూడా కొంచెం డీప్గా లోపల, అంటే బయట ఉన్న రెగ్యులర్ జూ పార్క్లో కాకుండా కొంచెం లోపల ఉన్న ఆ లెస్ డెన్స్ ఫారెస్ట్ లాంటి ఒక సెటప్లో ఉంచారు. ఇంకా లోపల వెళ్ళే దారంతా కూడా అక్కడక్కడ మధ్యలో గేట్స్ ఉన్నాయి. సపోజ్ ఏదైనా ఒక యానిమల్ అలా బయటకు వచ్చేసింది అంటే వాటిని లాక్ చేయడం కోసం చాలా లెవెల్స్ ఆఫ్ గేట్ ఎన్క్లోజర్స్ కనిపించాయి. ఫస్ట్ ఇక్కడ మనకి కనిపించేదంతా కూడా డీస్ యొక్క సఫారీ. సో డిఎస్ సఫారీ ప్లస్ లయన్ సఫారీ కలిపి చూడబోతున్నాం. ఇక్కడ ఎక్కడ బోర్డ్ ఎంతసేపు అయింది, ఇంకా
లయన్సే కనిపించలే అనుకుంటున్నాము. అంతలోపల ఒక డీర్ క్రాస్ అయింది. ఈ ఎన్క్లోజర్స్ చెప్పాను కదా, అదే ఆ గేట్స్ అయితే ఓపెన్ క్లోజ్ చేయడానికి ఆపరేటర్ ఒక అతను, తను కేజ్ లాంటి ఒక సెటప్ లోనే కూర్చుని ఉంటారు. సపోజ్ ఏదైనా అనిమల్ ఎస్కేప్ అయ్యి వచ్చినా తనకి ఇంపాక్ట్ కాకుండా సెట్ చేశారు. సో ఇక్కడ అలా చూస్తుంటే లయన్స్ ఫస్ట్ ఎన్క్లోజర్స్లో కనిపించాయి. ఏంటి సఫారీ అని తీసుకొచ్చి ఎన్క్లోజర్లో ఉన్న అనిమల్ చూపిస్తున్నారు ఏంటా అనిపించింది. లేదు ఇంకా ఉంది అని చెప్పి వాళ్ళు అలా నెక్స్ట్ తీసుకెళ్ళినప్పుడు ఓకేలే అనుకున్నాము. సో మోస్ట్లీ ఇక్కడే ఇటువంటి లయన్స్ని చూసాము. బయట ఏషియాటిక్ లయన్ అని చెప్పి ఒకే ఒక ఏజ్డ్ లయన్ చూసాం. సో లయన్ సఫారీలో మాత్రమే మీరు లయన్స్ని ఎక్కువగా చూడగలుగుతారు. జూ పార్క్లో ఉన్నది ఒకే ఒక లయన్ మాత్రమే. సో ఈ 50 రూపీస్ టికెట్ మీరు తీసుకుని సఫారీకి రాకపోతే మీరు లయన్ చూసే ఛాన్స్ మిస్ అవుతారు. ఒకే ఒక లయన్ని మాత్రమే చూడగలుగుతారు. సో ఆ ఎన్క్లోజర్లో ఉన్న లయన్స్ని చూసుకుని నెక్స్ట్ ఇంకా డీప్గా వెళ్తున్నాం అనమాట. సో వెళ్తే అక్కడ దారిలో 2 లయన్స్ అలా తిని అలా ఆయాసంగా పడుకుని ఉన్నాయి. సో అందరికీ కూడా ఆ సెకండ్ చాలా హ్యాపీ అనిపించింది. ఏంటబ్బా 50 రూపాయలు టికెట్ తీసుకొస్తే సఫారీలో ఏం కనపడలేదే అన్న ఒక ఫీల్ పోగొట్టేలా ఈ 2 లయన్స్ కనిపించాయి. ఎంత హాయిగా పడుకున్నాయో. అసలు బండిలో ఉన్న అందరూ కూడా అరిచి గోల పెట్టారు. అప్పటికీ కూడా అవి కదలకుండా ఏ మాత్రం పక్కన ఉన్న వెహికల్ వచ్చి ఆగింది, ఇంత సౌండ్ వస్తుందని కూడా తిరిగి కూడా చూడలేదు. అలా క్యాజువల్గా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. ఇంత దగ్గరలో ఒక లయన్ని చూస్తున్నాము. ఇక్కడ ఆ వెహికల్ వాళ్ళు ఏ వెహికల్లో అయితే సఫారీకి మన వాళ్ళు తీసుకొస్తారో అందులో సేఫ్టీ మెషర్స్ చాలా ఉంటాయి. అంటే విండో డౌన్ చేసిన చుట్టూ కంబీలు అయితే సెట్ చేశారు. మనం చేయి కానీ కాళ్ళు కానీ ఏది బయట పెట్టకూడదని చెప్పి. సో అటువంటివి ఏవి సఫారీ టైంలో ట్రై చేయకండి. ఇప్పుడు ఈ లయన్ ఆయాసంతో పడుకుంది. సపోజ్ లయన్ యాక్టివ్గా ఉందంటే అది వెహికల్ మీద జంప్ చేయడానికి కానీ టచ్ చేయడానికి కానీ ట్రై చేస్తాయి. సో మీరు మరి విండో సైడ్ కూర్చుని చేతులు వేళ్ళు అలా బయట పెడితే అది మనకే ప్రమాదకరం అవుతుంది. సో విండో వ్యూలోంచి చూపిస్తున్నాను. అక్కడక్కడ డీర్స్ కనిపిస్తున్నాయి ఫ్రీ రేంజింగ్గా. లయన్స్ని చూస్తాము. సో ఈ సఫారీ మొత్తానికి ఒకే ఒక హైలైట్ అంటే అది ఈ 2 లయన్స్ ఇక్కడ ఇంత క్లోజర్లో కనిపించడం మాత్రమే. మిగతా అన్నీ కూడా జస్ట్ అలా ఎన్క్లోజర్స్లో ఉండడం వల్ల అంత ఇంపాక్టివ్గా అనిపించలేదు. జూ మొత్తానికి ఈ లయన్ సఫారీ మాత్రం ఒక హైలైట్గా అనిపించింది. అందరికీ కూడా ఒక సాటిస్ఫాక్షన్. అబ్బా ఎంట్రీ టికెట్ తీసుకుని సఫారీ టికెట్ తీసుకుని వెహికల్ వేసుకుని ఇంత దూరం వచ్చిన దానికి ఈ మాత్రం కనిపించింది అన్న ఒక తృప్తిని మిగిల్చింది. నాకైతే జూ లోపల కన్నా జూ ఎంట్రీలో ఆ టికెట్ తీసే ప్రాంతంలో ఉన్న సెటప్ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా జూ లోపలికి వస్తే జూ అయితే చాలా గ్రీనరీస్తో బాగా ఫ్రెష్గా కనిపిస్తుంది. కానీ అనిమల్స్ మాత్రమే కొంచెం డ్రైగా అనిపించాయి. కానీ లయన్ సఫారీ లోపల ఉన్న ఈ అనిమల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే యాక్టివ్గాను ఇంకా హెల్తీగాను కనిపిస్తున్నాయి. కానీ యాక్చువల్గా ఈ సఫారీ కాకుండా మిగతా పోర్షన్లో ఉన్న అనిమల్స్ చూస్తే నాకెందుకో కొంచెం చాలా డల్గా ఉందేమో అన్న ఫీల్ కలిగింది. మరి మీరు ఆల్రెడీ ఈ పార్క్కి వెళ్ళుంటే మీకు ఎటువంటి ఫీల్ కలిగింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మొత్తం కూడా ఫ్రీ రేంజింగ్ సెటప్లో ఉండడం వల్ల అక్కడక్కడ నీరు తాగడానికి పాండ్స్, చిన్న చిన్న పాండ్స్ చూడొచ్చు. ఇంకా ఫ్రీ రేంజింగ్ డీర్స్ వీటిని చూడొచ్చు. సో మనం లక్కీగా ఉంటే సింహం దాని యొక్క పిల్లలతో పాటు వచ్చి ఆ నీళ్లు తాగే ఆ సమయంలో మనం వాటిని చూడగలుగుతాం. లేదా సింహం ఆ డీర్స్ని అంటే జింకల్ని వేటాడే సమయంలో మనం వెళ్ళినట్టయితే వాటిని చూసే లక్ ఉంటుంది. సో సఫారీ అనేది కంప్లీట్లీ మన లక్కి సంబంధించింది. అంటే మనం వెళ్ళే టైంలో మనకి ఏదైతే కనిపిస్తుందో అది మన భాగ్యం అనుకోవాల్సిందే. సో మనమైతే ఏది స్పెసిఫిక్గా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళలేము. ఇది ఈ జూ మాత్రమే కాదు, ఏ జూకి వెళ్ళినా ఇదే. అంటే వాటి నేచురల్ హ్యాబిటెట్లో అవి ఉంటాయి. మనమే లోపలికి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి ఆ సమయంలో అవి ఏం చేస్తుంటాయి, ఎక్కడ ఉంటాయి అనేది ర్యాండమ్గా ఉంటుంది అంతే. ఇక్కడైతే మొత్తం కూడా డీర్స్ సఫారీ. ఎక్కడ చూసినా చుట్టూ డీర్స్. సో సింహాల కన్నా డీర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ డీర్స్ ఏ పార్క్కి వెళ్ళినా మనం ఎక్కువగా చూసే ఒకే అనిమల్ అంటే అది డీర్. సో ఆల్మోస్ట్ సఫారీ అంతా కూడా
ఒక ఫారెస్ట్ లోపలికి వెళ్ళిన ఫీల్ ఉంటుంది. ఇంకా వెళ్ళి అలా ఒక రౌండ్ వేసుకుని అన్ని లైన్స్కి హాయ్ చెప్పి డీల్స్ అన్నిటికీ హాయ్ చెప్పి సఫారీని మనం కంప్లీట్ చేస్తాం. సో సఫారీ వెహికల్ని దిగిన తర్వాత మళ్ళీ మనం స్టాప్లో వెళ్ళి బ్యాటరీ కార్ స్టాప్లో వెళ్తే వెయిట్ చేస్తే నెక్స్ట్ ఏ బ్యాటరీ కార్ వస్తుందో అందులో ఉన్న క్రౌడ్ అందరూ బ్యాటరీ కార్ నుంచి దిగిపోయాక మనం బోర్డ్ అయ్యి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మన చేతిలో ఐఎస్వి జూ పార్క్ జంగిల్ రైడ్ అనే ఆ బ్యాండ్ ఉంటుంది కాబట్టి మనం ఏ బ్యాటరీ కార్ అన్నా ఎక్కి దిగే సదుపాయం అనేది మనకు ఉంటుంది. సో వాళ్ళు కూడా మనల్ని ఏ క్వశ్చన్స్ అడగదు. ఇక్కడ మనం దిగామంటే నెక్స్ట్ మనం ఏ ఎన్క్లోజర్స్కి వెళ్ళి చూడాలనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇక్కడ దిగితే నెక్స్ట్ అక్కడ అని నెక్స్ట్ కార్స్లో వాళ్ళే దింపేస్తారు. మొత్తానికి కూడా ఆ చేతికి వేసుకునే ఆ బ్యాండ్ని రిమూవ్ చేయకుండా ఉంచుకోవాలి మనం వన్స్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు కూడా. మోస్ట్లీ థీమ్ పార్క్స్లోనే అటువంటి బ్యాండ్స్ అనేది వేస్తారు. మనం ఏ రైడ్స్ వెళ్ళాము లేదనేది మార్క్ చేస్తూ వస్తారు. సో ఆ పాలసీనే ఇక్కడ కూడా ఈ జూ పార్క్లో కూడా ఫాలో చేయడం చూసాము. ఇక్కడికి వచ్చి మీరు ఫుడ్ స్నాక్స్ అవి తినాలనుకుంటే అక్కడక్కడ షాప్స్ ఉన్నాయి. జూ క్యాంటీన్స్ అని చెప్పి షాప్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా నేరెదురుగా మనకి మంచి రెస్టారెంట్స్, పార్కింగ్స్, ఇంకా షాప్స్ ఇవన్నీ కూడా ఆపోజిట్లోనే కనిపిస్తున్నాయి. సో వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా డీ సఫారీ, లయన్ సఫారీ ఇవన్నీ అయిపోయింది. సఫారీ వాళ్ళు మమ్మల్ని దింపేశారు. వెళ్ళి నెక్స్ట్ బ్యాటరీ కార్కి పోయి వెయిట్ చేయండి అని చెప్పేశారు. సో బ్యాటరీ కార్ స్టాప్ వరకు కూడా అలా నడుచుకుంటూ వెళ్ళి వెయిట్ చేసే సమయంలో మనకి ప్యారెట్స్ కనిపించాయి. వీటిని ప్యారెట్ వరల్డ్ అంటున్నారు. నాకైతే అక్కడ ఒకే ఒక ప్యారెట్ అట్రాక్టివ్గా కనిపించింది. మిగతావన్నీ ఎక్కడున్నాయో తెలియట్లేదు. అప్పుడే చాలా దూరంలో నుంచి వాటర్ బర్డ్స్ చూసాం కదా, ఆ తర్వాత ప్యారెట్ ఒక్కటే మనకి కనిపించిన బర్డ్. మిగతా ఏవి కూడా కనిపించలేదు. మధ్యలో పీకాక్స్ ఉన్నాయన్నారు, అవంతా అస్సలు ఏం కనిపించలేదు. పీకాక్స్లోనే వైట్ పీఫాల్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నారు, కానీ అవేవి కనిపించలేదు. మేము మిస్ చేసామా లేదా బ్యాటరీ కార్ అటువైపు తీసుకెళ్ళలేదా ఏమీ అర్థం కాలేదు. సో నెక్స్ట్ వస్తే మనకి ఇప్పుడు కనిపించేదైతే జాగ్వార్, లియోపార్డ్ ఇంకా టైగర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇదైతే ఒక్కటి నుండి చాలా యాక్టివ్గా కనిపించింది. అలా తిరుగుతూ మళ్ళీ లాస్ట్కి మేము అక్కడ ఉన్న 2 నిమిషాలు చాలా యాక్టివ్గా తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళి దాని షెడ్లో తను కూర్చునేసింది. కానీ ఈ ఒక్క అనిమల్లే చాలా దగ్గరికి ఉన్నట్టుగా అనిపించింది జూ పార్క్లో. అంటే చూడడానికి ఇంత క్లోజ్గా కనిపించిన ఒకే అనిమల్ ఇదే. ఇప్పుడు మేము సెకండ్ బ్యాటరీ కార్ ఎక్కాము. అంటే ఫస్ట్ కార్ సఫారీ వరకు, సఫారీ అయిన తర్వాత అది సెకండ్ వెహికల్, ఆ తర్వాత సెకండ్ బ్యాటరీ కార్కి వచ్చాము. వాళ్ళే ఈ లయన్స్, టైగర్స్ వీటి దగ్గర డ్రాప్ చేశారు. సో ఇక్కడ మనం ఒక స్ట్రెచ్ జాగ్వార్, లియోపార్డ్, టైగర్ వీటిని అన్నిటిని చూసుకొని ఆ తర్వాత మనం నెక్స్ట్ బోర్డ్ అవ్వాల్సి ఉంటుంది. మరి నేను ఇక్కడ ఈ జూ పార్క్కి వచ్చి 760 రూపీస్ వేస్ట్ చేశాను అని చెప్పాను కదా. దానికి కారణం ఏంటి అంటే మేము నలుగురు వెళ్ళాము, నలుగురు అడల్ట్స్. సో అడల్ట్స్ నలుగురికి 70 రూపీస్ ఎంట్రీ టికెట్ పడింది. ఆ తర్వాత సఫారీ టికెట్ పర్ హెడ్ 50 పడింది, బ్యాటరీ కార్ టికెట్ పర్ హెడ్ 70 పడింది. సో ఓవరాల్ 760 రూపీస్. అంతేకాకుండా జూ క్యాంటీన్లో స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవి ఇవి అని చెప్పి అదొక 500 వరకు పడింది. సో 760 ప్లస్ ఒక 500, 1260 రూపీస్ వరకు కూడా లాస్. అదేంటి జూలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా అనుకోకండి. ఏమి అస్సలు మేము చూసిన దాంతోనే ఓకే జూకి వచ్చాము, మనం చూసాము అన్నట్టుగా ఉంది. లయన్, టైగర్, లియోపార్డ్, జాగ్వార్ ఈ 4 అనిమల్స్ తప్ప ఈ జూలో మాకు అంత ఇంప్రెసివ్గా ఇంక ఏ అనిమల్ కూడా అనిపించలేదు. ఏ ఎన్క్లోజర్ కూడా అంత యాక్టివ్గా చూడలేదు మేము. ఇదైతే రాయల్ బెంగాల్ టైగర్. ఒకటే అది కూడా పడుకొని నిద్రపోతుంది. సో 2వ బ్యాటరీ కార్ పని అయిపోయింది. నెక్స్ట్ 3rd బ్యాటరీ కార్ని ఎక్కేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేదైతే లయన్, వైట్ టైగర్ ఇవన్నిటిని చూడబోతున్నాం. లైన్ అంటే చాలా ఎగ్జైట్ అయిపోకండి. ఒకే ఒక్క లైన్ కనిపించింది ఎక్కడో దూరంలో, చాలా లేజీగా అలా పడుకుని ఉంది.
అదేంటి జూ పార్క్ మొత్తానికి ఒకే లైన్ అన్నట్టుగా అనిపించింది. జూలో ఉన్న ఎన్క్లోజర్లో ఒకే ఒక లైన్. సో సఫారీకి మీరు వెళ్ళలేదు అంటే ఒక లైన్, ఈ లైన్ని మాత్రమే చూస్తారు. లైన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం అలా కొంచెం నడుచుకుంటూ వస్తే మనకు కనిపించేది వైట్ టైగర్. ఇక్కడ ఈ వైట్ టైగర్ అయితే కొంచెం యాక్టివ్గా కనిపించింది. ఆకలితో ఉందేమో, చాలా అటు ఇటు తిరిగేస్తుంది. సో ఈ జూ మొత్తానికి అట్రాక్టివ్గా ఉన్న సెక్షన్ అని చెప్పాను కదా, అది జాగువార్, లియోపార్డ్, టైగర్స్, లయన్స్ ఇవి ఉన్న ఈ సెక్షన్ మాత్రమే. మిగతా అంతా కూడా చాలా బోర్ కొట్టేసింది. ఒకవేళ మేము ఆల్రెడీ మైసూర్ జూ లేదా వండలూరు జూ చూసి మాకు ఆ ఇంపాక్ట్ కలిగిందేమో అనుకోకండి. మాతో పాటు మా వెహికల్లో ట్రావెల్ చేసిన అందరి ఫీడ్బ్యాక్ కూడా అదే. ఏంటబ్బా ఏంటి, టికెట్కి కూడా న్యాయం చేసేలా లేదు, లోపల అనిమల్స్ అన్నీ ఏంటి ఈజీగా ఉన్నాయి, అందులో ఒక్కొక్కటే ఉన్నాయి, ఎక్కడో మూడ్లో కనిపిస్తున్నాయి అన్న ఫీలే ఉంది. మరి ఏం చేసుంటే మీరు ఎంజాయ్ చేసుంటారు అనుకుంటున్నారేమో. ఏం లేదు, జస్ట్ ఒక ఎన్క్లోజర్ అంటే లయన్స్ ఎన్క్లోజర్ అంటే అట్లీస్ట్ ఒక 4-5 లయన్స్ ఉన్న ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అలా కూడా లేదు. ఇంకా టైగర్ ఎన్క్లోజర్ అంతే, రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి కనిపించింది. సో నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. స్పీషీస్ వైజ్ తక్కువ ఉంది, ఓకే. ఇంపోర్ట్ చేసి యానిమల్స్ని పెట్టడం కన్నా ఉన్న యానిమల్స్ని మెయింటైన్ చేయడం బెస్ట్. బట్ వాటి యొక్క కౌంట్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. వైల్డ్ డాగ్, ఉల్ఫ్ ఎక్కడో కార్నర్లో కనిపించింది. ఇదైతే బియర్ అనమాట. సో ఇది మనం 4th బ్యాటరీ కార్లో నుంచి వచ్చి దిగిన స్టాప్. బియర్ నల్ల రంగులో ఎలుకబంటి ఉందని తెలుసు, కానీ ఇది ఏంటి తెల్ల కలర్లో ఉంది, అసలు అది బియర్ అయినా అనిపించింది. అవును, అదే బియర్ అన్నారు. సో బియర్ ఎన్క్లోజర్లో ఇది ఒకటి కనిపించడం, ఇది కూడా చాలా పెద్ద డిసాస్టర్ అని చెప్పచ్చు. అసలు మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఎన్క్లోజర్ దగ్గర దిగిన తర్వాత బియర్ చూస్తామా అంటే దూరంలో నుంచి ఈ బియర్ని చూసి ఇంకా మాకు అవసరం లేదులే ఈ స్టాపింగ్, మేము వెళ్తామని చెప్పి అలా రిటర్న్ తిరిగేశారు. సో కొంచెం బియర్స్ ఇక్కడ ఫోటోలు ఉన్నాయి కదా, ఈ మాత్రం ఉంటే కూడా కొంచెం చూడడానికి హ్యాపీగా ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే వైల్డ్ బోర్ అని చెప్పి నార్మల్ మన పిగ్ కనిపించింది. మాకు అలా అనిపించిందో లేదా ఉన్నదే అదేనో తెలియట్లేదు. బర్డ్స్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటాయి, అవి చాలా తక్కువగా కనిపించాయి. ఇంకా ఎక్కడెక్కడో మూలల్లో ఒక్కొక్కటి అలా కనిపించాయి. ఇంకా హైనా, జాకల్, పార్కింపైన్ ఇవన్నీ అసలు కంట్లు కూడా పడలేదు. పీకాక్స్ కనిపించలేదు, ఇంకా బైసన్స్ కనిపించలేదు, ఏవి కనిపించలేదు అస్సలు. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ అవ్వడానికి బోర్డ్ అయ్యాం. వీటిల్లో మనం చూసేదైతే హిప్పోపొటమస్. ఇదైతే 2 కనిపించింది. ఒకటైతే పైన అలా తిరుక్కొని నిలుచుకుంది, మరొకటైతే వాటర్లో ఉంది. ఇవి నార్మల్గా అన్ని జూల్లోనూ లేజీగానే ఉంటాయి. సో లేజీ అనిమల్ వదిలేద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మా బాధ ఏంటో. అంటే 1260 రూపీస్ స్పెండ్ చేసి ఒక లయన్ టైగర్ మాత్రం చూసి వెళ్తున్నాం అన్నమాట. అంటే జూలో మిగతా ఏవి కనిపించలేదండి. లేదా బ్యాటరీ కార్ తీసుకోకుండా నడిచి వెళ్తే కనిపిస్తుంటాయేమో అనుకోవచ్చు, అలా కూడా లేదు. నడిచి వెళ్ళిన వాళ్ళు కూడా అదే ఫీడ్బ్యాక్ చెప్పారు, అంటే బయట అనిమల్స్ లేవు, ఎక్కడో దూరంగా నిద్రపోతున్నాయని చెప్పి. అండ్ ఎలిఫెంట్ సెక్షన్కి వచ్చాము ఇప్పుడు. ఇక్కడైతే 3-4 ఏనుగులు ఉన్నాయి, అందులో 2 చిన్నవి, మిగతా 2 పెద్దవి. ఇవి కొంచెం దగ్గరగా యాక్టివ్గా కనిపించాయి. ఇంకా ఏనుగుల్ని అలా చూస్తూ నెక్స్ట్ మనం వెళ్తే మనకి మొసళ్ళు, క్రొకొడైల్స్ కనిపిస్తాయి. అందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయి అని చెప్పారు, కానీ మాకైతే ఎక్కువగా ఏం కనిపించలేదు. మొత్తానికి మేము ఒక 2 క్రొకొడైల్స్ చూసాము. అక్కడ దూరంలో కనిపిస్తుంది చూడండి, లేజీగా ఒకటి పడుకుంది. క్రొకొడైల్స్ మాత్రం ఏ జూకి వెళ్ళినా ఎక్కడ చూసినా మనకి ఇలానే పడుకుని ఉంటాయి. ఎప్పుడైనా అవి యాక్టివ్గా అంటే వాటర్ నుంచి ల్యాండ్కి, ల్యాండ్ నుంచి వాటర్కి వెళ్ళేటప్పుడే యాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించేది ఈమో బర్డ్. ఇవి నార్మల్గానే డ్రై బర్డ్స్, డ్రైగానే కనిపిస్తున్నాయి. కానీ ఒక 4 బర్డ్స్ ఉన్నాయి. కౌంట్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఓకే, ఇది ఈమో బర్డ్ ఎన్క్లోజర్ అని అనిపించింది. చూసారా ఇక్కడ క్రొకొడైల్ నీళ్ళల్లో ఉంది. అంటే చాలా దూరం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడో అదొక చిన్న పురుగులా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మన ట్రిప్ అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్ళాల్సిందే. సో అన్ని
స్టాప్స్లో హాల్ట్ అయ్యి అక్కడికి ఏముందని చూసి నెక్స్ట్ బోర్డ్ అవుతూ ఈ ట్రిప్ని అయితే అలా కంప్లీట్ చేసుకున్నాము, ఇంక్లూడింగ్ సఫారీ. మాకు సాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ అంటే 100కి ఒక 60 మార్క్స్, అంటే లిబరల్గా మార్క్స్ వేస్తే 60 మార్క్స్ వేయచ్చు అనిపించింది. అది మేబీ జూ ఇంత బ్రహ్మాండంగా ఒక ఎంట్రన్స్, ఇంత చుట్టూ గ్రీనరీస్తో ఉన్న జూ అయితే ఈ జూకే మార్క్స్ వేసేదాన్ని. మిగతా జూస్ అంటే వండలూ జూ కావచ్చు, ఇంకా మైసూర్ జూ కావచ్చు, వీటిల్లో ఉన్న గ్రీన్ స్పేస్ కన్నా ఇక్కడ ఉన్న గ్రీన్ స్పేస్ చాలా చాలా ఎక్కువ. సో ఆ వైజ్ చూస్తే 90 మార్క్స్ వేయచ్చు, కానీ అనిమల్ స్పీషీస్ వైజ్ చూస్తే ఇక్కడ కొంచెం తక్కువ. సో ఓకే, ఇంపోర్ట్ చేసి అనిమల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ అనిమల్ కౌంట్ కూడా కొంచెం మెయింటైన్ చేయాలి. అంటే జూకి వచ్చిన వారికి ఆ జూకి వచ్చాము అన్న ఫీల్, సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి కదా. సో ఉన్న ఈ అనిమల్స్నే మల్టిప్లై చేసి ఆ కౌంట్స్ కొంచెం పెంచితే ఈ జూకి 100/100 మార్క్స్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రీనరీస్ బాగున్నాయి, అట్మాస్ఫియర్ బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ సూపర్. బట్ ఈ కౌంట్స్ మాత్రం కొంచెం నెగటివ్గా ఉన్నాయి. వాటిని మాత్రం ఈ జూ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తున్నాం. మీరు ఆల్రెడీ ఈ జూకి ఎప్పుడైనా వెళ్ళారా? మీకు ఎలాంటి ఫీల్ కలిగింది? మిమ్మల్ని ఈ జూ ఏ మాత్రం ఆకట్టుకునింది? మీరు ఈ జూకి ఎంత మార్క్స్ వేస్తారు అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆల్రెడీ ఈ జూకి వెళ్ళిన వారైతే తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ జూకి ఇదివరకు వెళ్ళాలని ప్లాన్ చేసుకునేవారైతే ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా జస్ట్ ఒక జూ పార్క్, చిన్న జూ పార్క్ చూస్తున్నాం అన్న ఫీల్తో వెళ్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మిగతా జూస్తో కంపేర్ చేసుకుని వెళ్ళకండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. ఈ శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్, ఈ పార్క్ గురించి A to Z కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకున్నాము. సో జూ మొత్తం చూసి కంప్లీట్ చేసి బయటకు వచ్చేటప్పుడు బయోస్కోప్ అని చెప్పి చిన్న యారో కనిపించింది. లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ ఒక చిన్న హట్, అందులో 3D పెయింటింగ్స్, క్యాప్చర్స్, అనిమల్స్ని క్యాప్చర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కనిపించాయి. అంతేకాకుండా వాటి అనిమల్స్, బర్డ్స్ యొక్క ఎగ్స్, వాటి బోన్స్, నెయిల్స్ ఇటువంటివి ఎలా ఉంటాయి అన్న స్పెసిమెన్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో ఉంచారు. సో దీన్ని చాలామంది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను మీరు వెళ్తే తప్పకుండా వీటిని చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవకండి.